నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పారా? వెరీ గుడ్. నాకంటే ముందే మీరు చెప్తే ఇంకా గుడ్ అన్నట్టు. సో ముందే మీరు చెప్పాలి గుడ్ మార్నింగ్ అనేసి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈ రోజున మొట్టమొదట ఇంగ్లీష్ వర్క్ బుక్ యూకేజీ బుక్లో ఒక పేజీ చూద్దాము. ఫస్ట్ పేజీ డి అక్షరానికి సంబంధించిన ఫస్ట్ పేజీ కాంప్రహెన్షన్. ఇది అంగన్వాడీ టీచర్స్ చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఎందుకంటే మీరు రేపు పిల్లలతోటి వర్క్ బుక్ చేయించినప్పుడు ఈ టెక్నిక్స్ అన్ని ఉపయోగిస్తూ చేయించాలి, ఈ క్రమం ఉపయోగిస్తూ చేయించాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యూకేజీ పిల్లలకు డి అక్షర శబ్ద పరిచయాన్ని, డి అక్షరాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పిక్చర్ కాంప్రిహెన్షన్ లెటర్ డి. ఎల్కేజీ పిల్లలకి పిక్చర్ రీడింగ్ ఉంటుంది, యూకేజీ పిల్లలకి పిక్చర్ కాంప్రిహెన్షన్. ఇక్కడ చూసి ఆ బొమ్మలను అర్థం చేసుకుంటూ పక్కన ఏమిచ్చారో అది చదివి నేర్పించడం. ఇక్కడ చూడండి, ఎవరు? బాబు ఏం చేస్తున్నాడు? ఇవేంటి? డ్రమ్స్. వెరీ గుడ్. డ్రమ్స్ ని బాబు ప్లే చేస్తున్నాడు. హీఈస్ ప్లేయింగ్ ద డ్రమ్స్. ఇక్కడ చూడండి, ఏంటివి? మనుషులా? కాదు, బొమ్మలు. ఓకే, ఒక్క బొమ్మ ఉందా? నో. ఒక్కదాని డాల్ అంటాము. బొమ్మల్ని ఇంగ్లీష్లో డాల్ అంటాము. ఒక్క డాల్ ఉందా? నో. ఒక్కదానికంటే ఎక్కువ ఉంటే ఏమనాలన్నాము? డాల్స్. డాల్స్ ఏం చేస్తున్నారు? చక్కగా నడు మీద చెయ్యి పట్టుకొని చక్కగా చూడండి, కాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నాయి. వెరీ గుడ్. ఇక్కడ చూద్దాం, వీళ్ళంతా ఎవరు? ఇక్కడున్న ఇవన్నీ ఏంటి? డాగ్ ఒక్కటి ఉంటే డాగ్, ఎక్కువ ఉంటే డాగ్స్ అన్ని ఏం చేస్తున్నాయి? నోరంతా గొంతంతా ఎత్తి చక్కగా చేయి పైకెత్తి ఎలా పాడుతున్నాయి చూడండి. డాగ్స్ అన్ని కూడా పాట పాడుతున్నాయి. కమాన్. ఇది మనకు అర్థమైంది. ఇక్కడ డ్రమ్స్ ప్లే చేస్తున్నారు, డాల్స్ డాన్స్ చేస్తున్నాయి, డాగ్స్ సింగింగ్ చేస్తున్నాయి. చూద్దాం రండి. డమ్ 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 ప్లేస్ ద డ్రమ్. డ్రమ్ అంటే తెలుసు కదా, ఈ డ్రమ్ ఏమని మోగుతుందంట? డమ్ 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 అని మోగుతుందంట. ఈ డమ్ 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 ప్లేస్ ద డ్రమ్ ఏంటో చూద్దాం రండర్రా. కమాన్. డమ్ 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 సేస్ ద డ్రమ్ డమ్ డమ్ డమ్. డ్రమ్ ఏమంటుందంట? డమ్ 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 డమ్. అన్ని డి తోటే చూడండి పిల్లలు. డమ్ 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 సేస్ ద డ్రమ్. మళ్ళీ డి క్యాపిటల్ డి స్మాల్ డి. చూసారా ఎన్ని డీలో? ఇది చూద్దాం. డింగ్ 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 డాన్స్ ద డాల్స్ డింగ్ డింగ్ డింగ్. ఈ డాల్స్ డాన్స్ చేస్తున్నాయి అంటే ఏమంటూ చేస్తున్నాయి? డింగ్ 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 అంటూ డాన్స్ చేస్తున్నాయి డాల్స్. డింగ్ 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 డాన్స్ ద డాల్స్. ఎన్ని డీలో చూడండి. క్యాపిటల్ డి స్మాల్ డి స్మాల్ డి స్మాల్ డి స్మాల్ డి. మళ్ళీ డింగ్ 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 క్యాపిటల్ డి స్మాల్ డి స్మాల్ డి. గుర్తుపడుతున్నారు కదా డీలు? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డిగ్ 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 సింగ్ ద డాగ్స్ డిగ్ డిగ్ డిగ్. చూడండి, డాగ్స్ ఏమని పాడుతున్నాయంట? డిగ్ 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 అని పాడుతున్నాయంట. డిగ్ 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 సింగ్ అంటే పాడటం. డిగ్ 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 సింగ్ ద డాగ్స్ డిగ్ డిగ్ డిగ్. క్యాపిటల్ డి స్మాల్ డి స్మాల్ డి స్మాల్ డి. గుర్తుపడుతున్నారు కదా? క్యాపిటల్ డి స్మాల్ డి స్మాల్ డి. చివరిగా డ సేస్ ద లెటర్ డి. డి ఏమంటుందంట? దాని సౌండ్ డ అని వస్తుందంట. చివరిగా మళ్ళీ ఒక్కసారి చూద్దాం. చూడండి. డమ్ 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 సేస్ ద డ్రమ్ డమ్ డమ్ డమ్. డింగ్ 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 డాన్స్ ద డాల్స్ డింగ్ డింగ్ డింగ్. డిగ్ 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 సింగ్ ద డాగ్స్ dig dig dig. D
says the letter D. Idhar ra, picture comprehension letter D. Dum 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 plays the drum. సో ఇది మనకి కాంప్రహెన్షన్కి సంబంధించిన పేజ్, పిక్చర్ కాంప్రహెన్షన్. చాలా జాగ్రత్తగా మీరు ఇది చూడాలి, ఎందుకంటే మీరు టీచర్లు వర్క్ బుక్ చేయించేటప్పుడు ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మనము ఒక పాప, గ్రేస్ అనే పాప మనకి కథ చెప్తుంది, విందాం. పాత కథే కానీ తను ఎలా నేర్చుకుందో మీరు ఒకసారి చూడండి. ఎలాగ చెప్పగలుగుతుంది అంటే, ముఖ్యంగా మనము టీసాడ్ ప్రోగ్రాంలో ఏవైతే కథలు చూపిస్తున్నామో అది చూసి ఆ పాప నేర్చుకుంది. చూద్దాం ఆ కథ. అనగా ఒక రోజు చిన్న కోడిపిల్ల గుడ్డుల నుంచి బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళమ్మ కనిపించలేదని చిక్ 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 అని నడుచుకుంటూ పోతుంది. పోతే ఒక ఆవు ఉంటుంది. అంబా అంబా అంటూ ఆవు ఉంటుంది. ఆవుని మా అమ్మ నువ్వేనా అంటది. అంటే నేను పెద్దగా ఉన్నాను కదా, మీ అమ్మ నేను కాదు, మీ అమ్మ చిన్నగా ఉంటుంది అని అంటది. ముందుకెళ్ళి కనిపిస్తుందిలే అంటది. చుక్ 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 అనుకుంటా పోతుంది. మెహే మెహే అనుకుంటా ఆవు వస్తుంది. ఆవు వస్తుంది. మేకొస్తే ఆ మేకని మా అమ్మ నువ్వేనా అంటది. ఆ మేకని అంటే ఆ మేక ఏమంటది అంటే మెహే మెహే అనుకుంటూ, మీ అమ్మ నాలాగా ఉండదు, మీ అమ్మకి రెండు కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి, వెళ్ళు అటువో అన్నది. అంటూ బాతు కనిపించింది. మా అమ్మ నువ్వేనా అనుకుంటా దగ్గరికి పోతుంది. దగ్గరికి పోయి అడుగుతుంది, అమ్మా మీ అమ్మ నేను కాదమ్మా, వెళ్ళులే అటు వెళ్ళు కనిపిస్తట్లే అన్నది. గబా వెళ్తున్న బాతు కోడిపిల్ల నన్ను అమ్మ అంటుందేంది, తక్కువ ఆగిపోతుంది. ఆగిపోతే మీ అమ్మ నేను కాదు అని చెప్తుంది. చెప్తే అటు పోయి బుట్ట దగ్గర గుటుకు గుటుకు అని కోడి గింజలు తింటుంది. కుక్కురుకు అన్నది. వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఇద్దరు చాలాసేపు కబుర్లు ఆడుకున్నారు. సో ఈ కథ చూస్తే మీకేం అర్థమైంది? పాప ఎలా నేర్చుకుంది చూసారా? ఆ వర్డ్స్ ఏవైతే మనము కథలో ఆ పదాలు ఉపయోగిస్తున్నామో ఆ పదాలన్నీ ఉపయోగిస్తూ తన కథ చెప్తుంది. రెండవది ఏంటంటే ఒక క్రమంలో పెట్టుకుంటూ తన దగ్గర ఉన్న కార్డ్స్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ కథ చెప్తూ ఉంది. దీని తర్వాత ఏదొస్తుంది, ఫస్ట్ ఏంటి, గుడ్డులోంచి కోడి పిల్ల రావడం, దాని తర్వాత కోడితో మాట్లాడడం, తర్వాత ఆవుతో మాట్లాడడం. సో ఆ క్రమ పద్ధతిలో తను కార్డు పెడుతూ కథ చెప్పుకుంటూ వస్తుంది. ఈ క్రమ పద్ధతిలో ఆలోచించడం అనేది కూడా పిల్లలు నేర్చుకుంటారు కథ ద్వారా అనేసి మీకు చెప్తానే ఉన్నాం. ఈ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి పిల్లల్లో. ఇంకొకటి, అంగన్వాడీ కేంద్రంలో మనకి అంగన్వాడీ టీచర్స్కి అదే సెంటర్ కోసము సీక్వెన్స్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక కథకు సంబంధించిన 4 సీక్వెన్స్ కార్డ్స్ 6 సీక్వెన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సీక్వెన్స్ కార్డ్స్ అనేది ఉపయోగిస్తూ కథ చెప్పడం కూడా ఒక విధానం కథలో. సో అది తను ఇక్కడ ఉపయోగిస్తూ చెప్తూ ఉంది. అంటే మనం ఇచ్చిన సీక్వెన్స్ కార్డ్స్ కాదు, వాళ్ళు తయారు చేసుకున్న అంగన్వాడీ సెంటర్లో తయారు చేసుకున్న ఆ బొమ్మలను పెట్టుకొని తను కథ చెప్తూ ఉంది. సో
ఇవన్నీ కూడా అంటే కథ నేర్పించడం ద్వారా, పిల్లలకు కథ చెప్పడం ద్వారా ఏమేమి నేర్చుకుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు ఎస్పెషల్లీ, అంగన్వాడీ టీచర్స్ కూడా. అంటే మీరు ఆ మెథడ్స్ అన్నీ ఖచ్చితంగా ఏవైతే మొదటి రోజున కథ ఎలా చెప్పాలి, రెండో రోజున కథ ఎలా చెప్పాలి, ఆ మెథడ్స్ అన్నీ ఉపయోగించుకుంటూ కథ చెప్పాల్సి ఉంటుంది. దాని ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటారు ఇప్పుడు మీరు చూశారు. అంటే మీరు చాలామంది చూస్తూనే ఉన్నారు, కానీ ఇంకా కొంతమంది అంగన్వాడీ టీచర్స్కి అంటే వాళ్ళ దగ్గర ఆ ప్రోగ్రెస్ కానీ ఆ అభివృద్ధి కానీ కనిపించకపోతే ఇలాంటి అభివృద్ధి కనిపిస్తుంది అనేది మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనము నేను నా పరిసరాల అంశంలోకి వెళ్దాము. ఇది కూడా ఈ రోజున ఒక వర్క్ బుక్లో ఒక షీటు, ఎల్కేజీ వర్క్ బుక్లో షీట్ చూద్దాము. 5th పేజ్ ఇది అనుకుంటా. ఓకే, చూద్దాం. 6th పేజ్. మనం తినే ఆహారం అంశాన్ని యాక్టివిటీ బుక్లో 6వ కృత్యం ఎలా చేయించాలో చూద్దాం. క్రింది గడులలో ఒకే గ్రూపుకి సంబంధించిన వాటిని గుర్తించి టిక్ మార్క్ పెట్టించాలి. వేరుగా ఉన్న వాటికి క్రాస్ మార్క్ పెట్టించాలి. ఇది మనకి గ్రూపింగ్ అన్నమాట. ఒకేలాంటి వాటికైతేనేమో సమానం వాటికి అన్నిటికీ టిక్ పెడతాము, ఏదైతే తేడా ఉంటే దానికి క్రాస్ పెడతాం. ఉదాహరణ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పిల్లలు, ఇదేంటి? క్యారెట్. క్యారెట్ అంటే కూరగాయ. ఇది బెండకాయ. బెండకాయ కూడా కూరగాయ. చిక్కుడుకాయ, ఇది కూడా కూరగాయ. కోడి కూరగాయనా? నో. కాబట్టి ఇవన్నీ కూరగాయలు కాబట్టి వీటికి టిక్ పెడుతున్నాను. ఇక్కడ కోడికి మాత్రం మనం క్రాస్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, పాలు. సరే, పాలు మనం తాగేది ఆహారం. తర్వాత గుడ్లు. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? జంతువు నుంచి వస్తుంది. గుడ్లు కోడి నుంచి వస్తుంది, అది కూడా జంతువే. వెన్న పాలు నుంచి వస్తుంది. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? జంతువు నుంచి. ఇది కుర్చీ. కుర్చీ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు. అంటే ఇవన్నీ కూడా జంతువు నుంచి వచ్చిన ఆహార పదార్థాలు కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే రకము. అందుకని వీటన్నిటికీ టిక్ పెట్టేద్దాం. ఈ 4 మనకి జంతువు నుంచి రానిది కుర్చీ కాబట్టి క్రాస్ పెడదాం. ఇక్కడ చూడండి, అన్నం పప్పు. ఓకే. మొబైల్ ఫోన్. ఇది తినే వస్తువా? కాదు. చపాతీ ఇడ్లీ తినే వస్తువా? గారెలు తినే వస్తువు కాబట్టి తినే వస్తువులన్నిటికీ మనం టిక్ పెడదాము. ఇది కాదు కాబట్టి క్రాస్. అలాగే ఆకుకూరలు. కొత్తిమీర, ఇది కూడా ఆకుకూరనే. తోటకూర, ఇది కూడా ఆకుకూర. కానీ గుమ్మడికాయ ఆకుకూర కాదు. ఇదొక్కటి క్రాస్ పెడతాము, మిగతా అన్నిటికి కూడా మనము టిక్ పెడతాము. ఈ రకంగా గ్రూపింగ్ అనేది నేర్పించాలి. సో ఇది మనకి నేను నా పరిసరాలకు సంబంధించిన ఒక షీటు. నెక్స్ట్ మనము పాట. పిల్లలు అందరూ నిల్చోండి. ఇప్పుడు మనము పాట పాడుకుందాము, అభినయం కూడా చేద్దాము. ఓకేనా? రెడీ? God bless Mummy, God bless Daddy, God bless teachers and help us always to make them happy. God bless Mummy, God bless Daddy, God bless teachers and help us always to make them happy. God bless Mummy, God bless Daddy, God bless teachers and help us always to make them happy. God bless Mummy, God bless Daddy, God bless teachers and help us always to make them happy. చేశారా డాన్స్? వచ్చేసిందా మీకు ఈ పాట? ఓకే, వస్తే వెరీ గుడ్. రాకపోతే మళ్ళీ మీ అంగన్వాడీ టీచర్కి ఫోన్ చేసి పాట నేర్చుకోండి. తర్వాత మనము పూర్వగణితంలోకి వెళ్దాము. ముందుగా పూర్వగణితానికి సంబంధించిన పాట చూద్దాము. 4 4 4 దిక్కులు మనకు 4,
నాలుగు 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 దిక్కులు మనకు నాలుగు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు. నాలుగు 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 దిక్కులు మనకు నాలుగు, నాలుగు 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 దిక్కులు మనకు నాలుగు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు. ఇక్కడ మీకు కొన్ని వస్తువులు చూపిస్తున్నాను పిల్లలు. మీరందరూ ఈ వస్తువులను లెక్క పెట్టాలి. మీరు కూడా మీ ఇంట్లో కప్పులు కావచ్చు, గిన్నెలు కావచ్చు, గ్లాసులు కావచ్చు, ఏవైనా సరే అవి కూడా లెక్క పెడుతున్నారా? లెక్క పెడుతున్నారా? నిన్న లెక్క పెట్టారా? సరే, ఇప్పుడు మనం లెక్క పెడదాం. ఇక్కడ చూడండి, కొన్ని వస్తువులు ఉన్నాయి మీకు ముందు. ఇక్కడ క్లిప్స్ చూద్దాం. ఇక్కడ కొన్ని క్లిప్పులు ఉన్నాయి. ఎన్ని క్లిప్పులు ఉన్నాయో లెక్క పెడదాం మనం. ఒకటి, ఎన్ని చెప్పండి? 2, 3, 4, 5. ఎన్ని ఉన్నాయి మొత్తం పిల్లలు? 5 క్లిప్పులు ఉన్నాయి కదా. సరే, ఇక్కడ కొన్ని కప్పులు ఉన్నాయి మీకు. ఇవి లెక్క పెట్టాలి మీరు. 1, 2, 3, 4, 5. ఎన్ని కప్పులు ఉన్నాయి పిల్లలు? 5 కప్పులు ఉన్నాయి కదా. 5 క్లిప్పులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5. మళ్ళీ లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5. నాతో పాటు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5. సరే, మీకు ఇప్పుడు కొన్ని బొమ్మలు చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ బొమ్మలు చూపిస్తాను. మీరు ఈ బొమ్మలు లెక్క పెట్టాలి పిల్లలు. లెక్క పెట్టండి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. 4 బాతు పిల్లలు ఉన్నాయి కదా. మనం నిన్న కథ చెప్పుకున్నాం. బాతు ఉంటుంది, 4 పిల్లలు ఉంటాయి బాతుకు అని చెప్పుకున్నాం కదా. సరే, తర్వాత ఇంకో బొమ్మ చూపిస్తాను, లెక్క పెట్టాలి మీరు. లెక్క పెట్టండి ఇప్పుడు. 1, 2, 3, 4. లెక్క పెట్టారా? వెరీ గుడ్. సరే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఏంటి అవి? ఆకులు కదా. ఎన్ని ఉన్నాయి ఆకులు? గబగబా చెప్పేయండి. 1, 2, 3, 4. అంతేనా? సరే, ఇంకొకటి చూద్దాం. పిల్లలు, ఇంతసేపు మనము 4, 4 అనుకుంటున్నాం కదా. 4 అని చెప్తున్నాను కదా. 4 ఎలా ఉంటుందో చూసారా? ఇదిగో ఇలాగా ఉంటుంది 4. చూసారా? మళ్ళీ చూడండి, చెప్పండి ఏంటిది? 4. 4. గట్టిగా చెప్పాలి. 4. ఓకే, గుడ్. నెక్స్ట్ మనం ఇంకా కొన్ని బొమ్మలు చూద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? యాపిల్స్ కదా. లెక్క పెట్టండి ఎన్ని గబగబా. 1, 2, 3, 4, 5. 5 కదా. 1, 2, 3, 4, 5. ఇంకొక బొమ్మ చూద్దాం. అరే, కప్స్ వచ్చాయి ఇక్కడ. ఎన్ని కప్పులు ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 కదా. 5 అంటే 5. 5 కప్పులు కనిపిస్తున్నాయి కదా. సరే, ఇంకొక బొమ్మ చూద్దాం. అరే, ఇవి చూసారా? బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్. ఎన్ని ఉన్నాయి బాటిల్స్? లెక్క పెట్టండి.
లెక్క పెడుతున్నారా? చక్క 1 2 3 4 5 కదా, 5 ఉన్నాయి. సరే, నెక్స్ట్ ఇంకొక బొమ్మ చూద్దాం. ఇవి మీ చేతిని చూసుకోండి, మీ చేతి వేళ్ళు కదా, మీ చెయ్యి చూసుకోండి, లెక్క పెట్టాలి. మీ చేతి వేళ్ళు కూడా లెక్క పెట్టాలి. 1 2 3 4 5 5 వేళ్ళు ఉన్నాయి కదా మీ చేతికి. ఈ రోజు నుంచి మీ చేతి వేళ్ళన్నీ లెక్క పెట్టాలి, రోజు లెక్క పెట్టాలి ఎన్ని ఉన్నాయో. 5 వేళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక బొమ్మ చూద్దాం. ఇదిగో, ఇంతసేపు మనము 5 5 అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇది 5. దీన్నే మనం 5 అంటాం. 5 చూసారా? 5. మళ్ళీ చెప్పండి, 5. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చూద్దాం మనము. ఈ యాక్టివిటీలో ఏం చేయాలి అనంటే, 2 పెద్దగా గుండ్రాలు గీసుకోవాలి, నేల మీద గుండ్రాలు గీసుకోవాలి. ఇక్కడ మీకు గుండ్రాలు నేను గీసి కాగితం మీద గీసి పెట్టాను, కాకపోతే మీరు నేల మీద గీసుకోవచ్చు. దాంట్లో చుక్కలు 4, ఇక్కడ చూడండి ఎన్ని చుక్కలు ఉన్నాయి, పిల్లలు చెప్తారా? 1 2 3 4 4 చుక్కలతోటి ఒక గుండ్రం గీసుకోండి. అలాగే ఇక్కడ ఇంకో గుండ్రంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి? 1 2 3 4 5 5. ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 5. ఈ యాక్టివిటీ మీకు వేరుపరచడము లేదా వేరు చేయడం అనే యాక్టివిటీ. అలాగే మనము కార్డ్స్ తయారు చేసుకోవాలి. కొన్ని కార్డ్స్, ఉదాహరణకి ఇక్కడ 5 సెట్ల కార్డ్స్. ఏంటి ఇవి పిల్లలు? ఏంటి ఇవి? యాపిల్స్ కదా. ఎన్ని ఉన్నాయి? 5 యాపిల్ ఉన్నాయి కదా. ఇలాగా కార్డ్స్, ఒక 5 కార్డ్స్. పిల్లలు ఇదేంటి? యాపిల్స్ కదా ఇవి కూడా. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. ఇవి కూడా ఒక 5 కార్డ్స్ తయారు చేసుకోవాలి. అలాగే పిల్లలు ఇవేంటి? స్టార్స్ కదా. స్టార్స్ లానే ఉన్నాయి, చుక్కల్లానే ఉన్నాయి కదా నక్షత్రాలు. ఇవి కూడా ఒక 5 కార్డ్స్. ఇవి తర్వాత ఉపయోగిద్దాం. వీటన్నిటిని మీరు మిక్స్ చేయండి, కలిపేసేయండి. ముందుగా వీటితోటి కలుపుతాను నేను, ఎందుకంటే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇవన్నీ మిక్స్ చేసేసి పిల్లల ముందు పెట్టండి. ఒక పిల్లవాడిని రమ్మనండి, ఒక పిల్లవాడిని పిలిచి ఒక్కొక్క కార్డు తీయాలి. పిల్లలు ఎవరైనా ఒకరు రండి. వచ్చారా? నేను చెప్తా ఉంటాను, మీరు ఎందులో పెట్టాలి నాకు చెప్తా ఉండాలి. ఇవి చూసారా? ఇవేంటి? స్టార్స్ కదా, చుక్కలు కదా. ఎన్ని ఉన్నాయి? 5. 1 2 3 4 5. అవునా? 5 చుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ గుండ్రంలో ఎందులో పెట్టాలి మీరు? 5 చుక్కలున్న గుండ్రంలో పెట్టాలి. ఇలాగా డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎన్ని ఉన్నాయి? ఇవి 5 ఉన్నాయి. ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి. సో 5 ఉన్నటువంటి కార్డుని, అంటే 5 చుక్కలు ఉన్న కార్డుని మీరు 5 చుక్కలు ఉన్న కార్డు, ఇవేమో నక్షత్రాలు, ఇవేమో చిన్న చిన్న చుక్కలు, డాట్స్ అందాం. ఇందులో పెట్టుకుంటూ వెళ్ళాలి. పిల్లలు ఉదాహరణకు నేను ఒకటి చూపిస్తాను. ఇందులో పెట్టేశాను నేను. ఈ యాపిల్స్ని ఎక్కడ పెట్టాలి మరి? ఇవన్నీ ఉన్నాయి యాపిల్స్. ఎక్కడ పెట్టాలి? ఏ గుండ్రంలో పెట్టాలి? ఈ గుండ్రంలో పెట్టాలి. ఇందులో 4 ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ యాపిల్స్ 4 ఉన్నాయి కదా. వీటిని ఎందులో పెట్టాలి? ఇదే గుండ్రంలో పెట్టాలి. 4 ఉన్నాయి కదా డాట్స్. మరి ఈ చుక్కలు, ఈ స్టార్స్ని ఇక్కడ 5 చుక్కలు ఉన్న దాంట్లో మనం పెట్టాలి. ఈ విధంగా పిల్లల చేత వాళ్ళని వేరుపరచమని చెప్పండి. సరే, ఇదే యాక్టివిటీని మనం ఇంకొక రకంగా కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే
కలర్స్ ద్వారా కూడా పిల్లలు గుర్తుపట్టి ఈజీగా సింపుల్గా పెట్టవచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 5 యాపిళ్ళు 4 యాపిళ్ళు గీసిన కార్డ్స్ని తయారు చేసుకొని వీటిని మిక్స్ చేసేసి పిల్లల చేత ఒక్కొక్క బిడ్డను పిలిచి ఇందులోకి వేరుపరుచుకుంటూ సంబంధించిన గుండ్రంలో పెట్టమని చెప్పాలి. పిల్లలు ఇప్పుడు చూసారా, ఇది ఎన్ని ఉన్నాయి యాపిల్స్? 4 యాపిల్స్ కదా. మరి 4 దేంట్లో పెట్టాలి? దీంట్లో పెట్టాలి కదా. మళ్ళీ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. ఇప్పుడు ఎందులో పెట్టాలి? ఇందులోనే పెట్టాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కనిపిస్తుందా? 5 యాపిల్స్ ఉన్నాయి కదా. 5 ఉన్నాయి యాపిల్స్. ఇది ఎందులో పెట్టాలి? ఇందులో పెట్టాలి కదా. వావ్, గుడ్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి యాపిల్స్? 5 ఉన్నాయి. మరి ఇందులో పెట్టాలి. ఇలాగా పిల్లల చేత వేరుపరచడం, సంబంధించిన గుండ్రంలో పెట్టడము యాక్టివిటీ చేయించాలి. సో దీని ద్వారా పిల్లలకు లెక్కించడము, గుర్తుపట్టడము, జతపరచడము ఇవన్నీ కూడా వస్తాయి. సో ఒక చిన్న యాక్టివిటీ ద్వారా పిల్లలకు మనం ఏమేమి నేర్పిస్తున్నామో గమనించండి. సరే, నెక్స్ట్ మనము అభ్యసన దీపికలోకి వెళ్దాము. పూర్వగణితానికి సంబంధించిన అభ్యసన దీపికలో యూకేజీ పిల్లల అభ్యసన దీపికలో ఒక పేజీ చూద్దాం. ఒక అభ్యసన పత్రం చూద్దాం. ఇది 4 సంవత్సరాల పిల్లల అభ్యసన దీపిక. లెక్కించి పైకి చెప్పడం 4. బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. ఆ బొమ్మలను లెక్కించి పైకి చెప్పించాలి. ఉదాహరణకి చాక్లెట్లను లెక్కపెట్టు, ఎన్ని ఉన్నాయో చెప్పు అని బిడ్డను అడగాలి. 4 చాక్లెట్లు అని బిడ్డ చేత చెప్పించాలి. ఈ అభ్యసన పత్రం చేయించడానికి ముందు పిల్లలచే కొన్ని యాక్టివిటీస్ ద్వారా కూడా మనము 4 అంకె పరిచయం చేయాల్సి ఉంటుంది. తర్వాతనే ఈ అభ్యసన పత్రం చేయించాలి. పిల్లలు చూడండి, ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏంటి? చాక్లెట్లు కదా. లెక్క పెట్టండి, ఎన్ని ఉన్నాయి చాక్లెట్లు చెప్పండి. 1 2 3 4. 4 చాక్లెట్లు ఉన్నాయి కదా. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకా చూద్దాం బొమ్మలు. ఇక్కడ చూడండి, బాల్స్ కనిపిస్తున్నాయి కదా. మరి ఎన్ని బాల్స్ ఉన్నాయి పిల్లలు? 1 2 3 4. అవునా? 4 బాల్స్ ఉన్నాయి. కింద బెలూన్స్ కనిపిస్తున్నాయి. ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 బెలూన్స్ కదా. కింద సీతాకోకచిలుకలు, బటర్ఫ్లైస్ కదా. బటర్ఫ్లైస్ లెక్క పెట్టండి, సీతాకోకచిలుకలు లెక్క పెట్టండి. 1 2 3 4. 4 సీతాకోకచిలుకలు ఉన్నాయి. అవునా? వెరీ గుడ్, బాగా చెప్పారు. గుడ్. సో ఇలాగ మనము ఆ అభ్యసన పత్రం అనేది చేయించాలి పిల్లల చేత. మీరు కూడా ఎక్కడ చిత్రపటాలు కనిపిస్తే అక్కడ పిల్లల్ని లెక్కించమని చెప్పండి, లేదా వస్తువులు అనేది లెక్కింప చేయండి. ఈ విధంగా మనం పిల్లలకి 4 అంకెను పరిచయం చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనము ఇంకొక అంశంలోకి వెళ్దాము. కథ, 3 పిట్టల కథ. మనం ఈ కథను 2-3 సార్లు చూసుకున్నాము. అయినా ఈరోజు మళ్ళొకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందామా? కథ పేరు 3 పిట్టల కథ. ఒక చిట్టడవిలో 3 పిట్టలు ఉంటూ ఉన్నవి. అయితే పిల్లలు, మీకు చిట్టడవి అంటే ఏమిటో తెలుసా? చిట్టడవి అంటే చాలా మొక్కలుంటాయి. అవన్నీ బాగా దట్టంగా పొదల్లా ఉంటాయి. మనము కాలు కూడా పెట్టలేము, అంత దట్టంగా ఉంటాయి. ఇంకా ఈ అడవిలో కొన్ని జంతువులు కూడా ఉంటాయి. అలాగే పక్షులుంటాయి, పాములుంటాయి, సీతాకోకచిలుకలు ఉంటాయి. ఇట్లా చాలా చాలా ఉంటాయి. అలాంటి అడవిలో
ఈ 3 పిట్టలు నివసిస్తూ ఉండేవి. ఈ పిట్టలు మంచి ఫ్రెండ్స్ కూడా. ఒకరోజు ఈ పిట్టలు అడవిలో కాసేపు అటు ఇటు తిరిగాయి. అంటూ తిరుగుతా ఉన్నాయి. పండ్లు కూడా తిన్నాయి. అప్పుడు బాగా ఎండగా ఉంది. బహుశా అలసిపోయాయేమో, కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద నీడకు కూర్చున్నాయి. అందులో ఒక పిట్ట, మనం ఇలా రోజు ఎండకు ఎండాల్సిందేనా? వానొస్తేనేమో మొత్తం తడిచిపోతున్నాం, చలికి గుజగుజ వనకాల్సి వస్తుంది. ఇలాగైతే ఎలా? అలా చూడండి, ఆ ఊర్లో మనుషులు, పశువులు, ఆఖరికి కోళ్ళు కూడా చక్కగా ఇల్లు, గుడిసెలు, గూళ్ళు ఉన్నాయి. మనకేమో చిన్న ఇల్లు కూడా లేకపోయి, ఒక ఇల్లు ఉంటే ఎంచక్క హాయిగా ఇంట్లో ఉండేవాళ్ళం కదా అని అన్నది. రెండో పిట్ట కూడా, అవునవును, ఇల్లుంటే బాగుంటుంది, భలే మంచి విషయం చెప్పావు, అసలు ఎప్పుడూ తోచనే లేదు నాకు అంటూ మొదటి పిట్టను మెచ్చుకుంది. మూడో పిట్ట కూడా అవునవును అంటూ తల ఊపింది. అయితే మనం ఇల్లు కట్టుకుందామా అంది మొదటి పిట్ట. సరే సరే అంటూ 2 పిట్టలు ఒప్పుకున్నాయి. అలా 1-2 రోజులు గడిచిపోయాయి. ఈ 3 పిట్టల్లో ఒక పిట్ట చాలా సోమరి, అంటే పని చేయాలంటే బద్ధకం. కట్టుకుందాంలే, 4 రోజులు అయ్యాక కట్టుకుందాం అనుకుంటూ రోజు చెట్టు కిందికి వెళ్ళి పడుకునేది. రెండో పిట్ట మాత్రం ఇల్లు కట్టుకోవాలి కదా, ఇప్పటికైనా ఏవో కొన్ని పుల్లలు, ఆకులు తీసుకొచ్చుకొని కట్టుకుంటా, ఇప్పటికీ ఇలా కట్టుకుంటే సరిపోతుందిలే అంటూ పుల్లలు, ఆకులతో ఇల్లు కట్టుకుంది. ఇక మూడో పిట్ట మాత్రం మంచి ఇల్లు తప్పకుండా కట్టుకోవాలి అనే పట్టుదలతో ఎంతో కష్టపడి ఇటుకలను పక్క ఊరు నుండి తెచ్చుకుంది. అలాగే మట్టి, నీరు కూడా తెచ్చుకుంది. మట్టిలో నీళ్లు పోసి మంచిగా కలిపింది, మెత్తగా మట్టిని కలిపింది. ఇటుకలు తెచ్చుకుంది కదా, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి మధ్యలో తడిపిన మట్టిని వేసి గట్టిగా గోడలు కట్టుకుంది. ఒక పైకప్పు కూడా వేసింది. చక్కగా తలుపు పెట్టుకుంది, కిటికీలు పెట్టుకుంది. నేలంతా మట్టితో నున్నగా చేసింది. రంగులు కూడా వేసుకుంది. హాయిగా ఇంట్లో ఉండడం కూడా మొదలుపెట్టింది. ఇలాగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది. ఒకటే గాలి. పెద్ద పెద్ద చినుకులతో వర్షం టపటప టపటప టపటప. ఆ గాలివానకి ఇల్లు కట్టుకోకుండా చెట్టు కింద ఉన్నదే పిట్ట. ఆ పిట్ట బాగా తడిచిపోయింది. మరి గాలి బాగా వస్తుంది కదా, ఒకటే చలి. ఆ చలికి చెట్టు కింద ఉన్న పిట్ట గజగజ వణికిపోతూ ముడుచుకొని
పూ పూ అని మూలుగుతూ కూర్చుంది. ఇలా చలికి వానకి కూర్చోలేనని రెండో పిట్ట దగ్గరికైనా వెళ్తాను అని వెళ్ళింది. ఆకులతో కర్రపుల్లలతో కట్టుకున్నది కదా రెండో పిట్ట ఒక ఇల్లును. ఆ ఇల్లు కూడా కూలిపోయింది. పాపం రెండో పిట్ట కూడా వర్షానికి తడిచిపోయి చలికి వణుకుతూ అలా చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఉంది. మొదటి పిట్ట, అయ్యో నువ్వు తడిచిపోయావా? ఈ వర్షం ఇప్పుడే తగ్గేలా లేదు. ఇలాగే వర్షంలో ఉంటే మనకు జ్వరం వస్తుంది. మరి ఇప్పుడు ఎలా అని ఏడుస్తూ అన్నది. మళ్ళీ తనే, మన ఫ్రెండ్ ఇంటికి వెళ్దామా? అక్కడ కనీసం ఈ రాత్రన్నా ఉందాము అంది. రెండో పిట్ట వెంటనే, భలే చెప్పావు, నాకు ఆ ఆలోచనే రాలేదు, పద పద వెళ్దాం అంటూ గబగబా మూడో పిట్ట ఇంటికి వెళ్ళాయి. మూడో పిట్ట తన ఇంట్లో హాయిగా నిద్రపోతూ ఉంది. రెండు పిట్టలు వెళ్ళి తలుపు కొట్టి మూడో పిట్టని పిలిచాయి. మూడో పిట్ట తన ఫ్రెండ్స్ మాటలకి టక్కున నిద్రలేచింది. వెంటనే వచ్చి తలుపు తెరిచింది. అయ్యో ఇదేంటి, మొత్తం తడిచిపోయారు, వణికిపోతున్నారు. ఇంత పెద్ద వర్షం వస్తోంది, నాకు మెలకువని రాలేదు. రండి రండి, ఇదిగో ఈ తువ్వాలతో తుడుచుకోండి అంటూ తువ్వాల ఇచ్చింది. రెండు పిట్టలు తువ్వాలతో శుభ్రంగా తుడుచుకొని మూడో పిట్టకి థ్యాంక్స్ చెప్పాయి. అందరూ కలిసి హాయిగా వెచ్చగా పడుకున్నాయి. సో కథ చెప్పడంలో హావభావాలు, గొంతును హెచ్చుతగ్గులతోటి, అలాగే కొంత మాడ్యులేషన్ తోటి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైనా సరే కథ చెప్పేటప్పుడు ఆసక్తికరంగా కథ చెప్పాల్సి ఉంటుంది. ఆసక్తిని కలిగించాలి. ఊరికి చదువుకుంటూ చెప్పడం కాదు కథ. మూడు పిట్టలు ఉన్నాయి, ఒకరోజు పిట్ట అనుకుంటూ నీరసంగా చెప్పడము, ఇట్లాంటిది కాదు కథ చెప్పడం అంటే. పిల్లలకి ఆసక్తి కలిగించే రీతిలో ఉండాలి. అండ్ అందుకోసమే మనం అంగన్వాడీ సెంటర్కి సీక్వెన్స్ కార్డ్స్ కానివ్వండి, కథకు సంబంధించిన సీక్వెన్స్ కార్డ్స్ కానివ్వండి, కథల పుస్తకాలు కానివ్వండి, ఇట్లాంటిదన్నీ ఇవ్వడం జరిగినది అందుకోసమే. ఇంకో విధానంలో చిత్రపటాల కార్డులను చూపించుకుంటూ కథ చెప్పడము, ముందుగా హావభావాలతో కథ చెప్పడము, ఇలాగా మనకి విధానాలు అనేటివి ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ కూడా ఈ విధానాలన్నీ ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది, గైడ్లైన్స్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో అంటే ఒక కథ ఎందుకు ఇన్ని రోజులు చెప్తున్నాం అనేది కూడా మీకు అందరికీ తెలిసి ఉండాలి. కథని మనము ఒక పద్ధతిలో చెప్పడము, మొదటి పద్ధతి, రెండవ పద్ధతి, మూడవ పద్ధతి పద్ధతులలో చెప్పడం వల్ల పిల్లలు చాలా చాలా స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతారు. సో అందుకోసమే ఇన్ని విధానాలు అనేటిది కథ చెప్పడంలో పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది నేర్చుకోవాలి. ఎస్పెషలీ మనము ఈ టీసెట్ ప్రోగ్రాంలో ఈ కథలు చెప్పడం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, పిల్లలు కానివ్వండి, ఎస్పెషల్లీ పిల్లల తల్లిదండ్రులు అండ్ అంగన్వాడీ టీచర్స్ కథ చెప్పే విధానం నేర్చుకోవడం కోసం ఇన్ని విధానాలు అనేది చూపించడం జరుగుతూ ఉంది. సరే, ఓకే. నెక్స్ట్ ఇంకొక అంశంలోకి వెళ్దాము. తెలుగు అక్షరాలు. ఈ రోజున ఏ అక్షరం మనము శబ్ద పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాము. సో దానికి కాను విజయలక్ష్మి మనకు వీడియో రూపంలో ఈ శబ్ద పరిచయం చేస్తుంది. ఏ అక్షరం? పరిచయంలో పిల్లలకు మనము అక్షరాలు నేర్పించే క్రమంలో ముందుగా ఆ నేర్పించాము, ఆ నేర్పించాము, ఈ నేర్పించాము, ఈ నేర్చుకున్నారు పిల్లలు. ఊ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనము నెక్స్ట్ అక్షరం నేర్పించడానికి గాను పిల్లవాడికి శబ్ద పరిచయం ముందుగా చేయాలి. శబ్ద పరిచయం చేయడానికి గాను పిల్లలకు మనము ఇంట్లో ఉన్న చిత్రపటాలు కానీ, లేకపోతే ఏవైనా ప్రత్యక్షంగా ఉన్న బొమ్మలు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా ఉన్నా కానీ చూపిస్తూ పిల్లవాడికి మనము శబ్ద పరిచయం చేయాలి. ఆ బొమ్మలు చూపిస్తూ పిల్లవాడికి అవి ఏంటి అని పిల్లల చేత పలికించి వాళ్ళ చేత చెప్పించి
తద్వారా పిల్లవాడికి శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనము దీనికి గాను ముందుగా మనం కొన్ని చిత్రపటాలు చూద్దాం. మనం ఇప్పుడు ఏ అక్షరం గురించి తెలుసుకుందామండి. ఏ శబ్ద పరిచయం గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ కనిపిస్తున్న బొమ్మ ఏంటో పిల్లలు మీరందరూ చూస్తున్నారా? ఏంటి బొమ్మ? చూడండి, ఇటందరూ కూడా ఎప్పుడైనా చూసారా ఈ బొమ్మని? చూసారా? ఏదో జంతువులాగా ఉంది కదా, చూసారా ఎప్పుడైనా? ఎవరో చెప్తున్నారు అడవిలో ఉంటుందనేసి. కరెక్ట్. పేరేంటి? ఎవరో చెప్పారు. ఇది ఎలుగుబంటి. అనండి పిల్లలు, ఎలుగుబంటి. మళ్ళీ అనండి పిల్లలు, ఎలుగుబంటి. ఎలుగుబంటి పదంలో మొదటి శబ్దం మీకు ఏం వినపడుతుంది పిల్లలు? ఏం వినపడుతుంది? ఏ. మళ్ళీ అనండి పిల్లలు, ఏ. గట్టిగా అనండి పిల్లలు, ఏ. ఎలుగుబంటి పదంలో వినపడుతుంది ఏం శబ్దం? మొదటిది ఏ. ఇప్పుడు ఇంకొక చిత్రం చూద్దాం. మీరందరూ ఇటే చూడండి. చూసారా? ఎప్పుడైనా దీన్ని చూసారా? ఏంటిది? ఇది మన శరీరంలో కూడా ఉంటుంది, అన్ని శరీరాల్లో ఉంటుంది ఇది. చెప్పండి ఇదేంటో? ఎవరో చెప్పేశారు. ఎముక. గట్టిగా అనండి పిల్లలు, ఎముక. మళ్ళీ అనండి పిల్లలు, ఎముక. ఎముక పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఏ. అనండి పిల్లలు, ఏ. మళ్ళీ అనండి పిల్లలు, ఏ. గట్టిగా అనండి పిల్లలు, ఏ. ఎముక పదంలో మొదటి శబ్దం ఏ. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం పిల్లలు, మీరందరూ చూడండి. చూసారా? ఏంటి ఇక్కడ ఏం కనపడుతుంది? చెప్పండి. ఒక పిల్లవాడు చెమటలు పోసుకుంటూ వెళ్తున్నాడు. ఇదిగో ఇక్కడ. ఎక్కడ? ఇది ఏంటిది? ఇక్కడ ఏం కనపడుతుంది? మొత్తము ఎండగా ఉంది. ఇక్కడ సూర్యుడు ఎండ ఫుల్ బగబగా మండుతున్నాడు. ఎండ. ఏంటిది? ఎండ. ఎండ అనండి పిల్లలు, ఎండ. ఎండ. ఎండ పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఏ. అనండి పిల్లలు, ఏ. ఎండా పదంలో మొదటి శబ్దం ఏ. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. చూసారా? అందరు చూసేసి ఉంటారు ఎప్పుడు కానీ ఇంట్లో. అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది కదా. ఏంటిది? వెరీ గుడ్, చెప్పేశారు. ఎలుక. మళ్ళీ అనండి పిల్లలు, ఎలుక. గట్టిగా అనండి పిల్లలు, ఎలుక. ఎలుక పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఏ. మళ్ళీ అనండి పిల్లలు, ఏ. గట్టిగా పిల్లలు మళ్ళీ అనండి, ఏ. ఎలుక పదంలో మొదటి శబ్దం ఏ. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఎప్పుడైనా చూసారా ఇది ఇలా ఇలా పనిచేయటము? ఏం కనపడుతుంది ఇక్కడ? ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? పొలంలో వీళ్ళు పని చేస్తున్నారు కదా. ఈ పొలంలో ఈయన ఏదో వేస్తున్నాడు పొలానికి. ఏంటిది? దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని మీ అమ్మ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా, ఎరువు అంటారు. ఏమంటారు? ఎరువు. మళ్ళీ అనండి పిల్లలు, ఎరువు. గట్టిగా అనండి పిల్లలు, ఎరువు. గట్టిగా మళ్ళీ అనండి పిల్లలు, ఎరువు. ఎరువు పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఏ. మళ్ళీ అనండి పిల్లలు, ఏ. గట్టిగా అనండి పిల్లలు, ఏ. ఎరువు పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఏ. ఇలా పిల్లలకు వివిధ చిత్రాలు కానీ ఇంట్లో ఉన్న ప్రత్యక్ష వస్తువులు కానీ బొమ్మలు కానీ చూయించి పిల్లలకు ఏ అక్షరాన్ని పరిచయం చేసి ఏ శబ్ద పరిచయం చేసి పిల్లల చేత మళ్ళీ మళ్ళీ శబ్దాన్ని పలికించాలి. ఇలా చేయడం ద్వారా పిల్లవాడికి ఏ శబ్ద పరిచయం బాగా జరుగుతుంది. సో ఇప్పుడు మనము రెండవ విధానం, శబ్ద పరిచయంలో రెండవ విధానం చూద్దాము. అది మనకి టెలిఫోన్ ఆట ద్వారా మనము ఏ అక్షరానికి సంబంధించిన పదాలను పరిచయం చేస్తాము చూద్దాము. అది ఏ అక్షరం శబ్ద పరిచయం చేసిన తర్వాత పిల్లవాడికి ఈ ఏతో వచ్చే పదాలతో టెలిఫోన్ ఆట కూడా ఆడించాలి. ముందుగా మనం ఒకసారి ఏ అక్షరంతో వచ్చే పదాలను ఒకసారి చెప్పుకుందాము. ఎలుగుబంటి.
మళ్ళీ అనండి పిల్లలు. ఎలుగుబంటి, ఎండ, ఎముక, ఎలుక, ఎరువు ఇవన్నీ కూడా ఏ అక్షరంతో వచ్చే పదాలు. సో ఇవన్నీ కూడా ఏ శబ్దంతో వచ్చే పదాలు కాబట్టి వీటన్నిటితో ఈ పదాలతో పిల్లవాడికి టెలిఫోన్ ఆట ఆడించాలి. ఈ టెలిఫోన్ ఆట ఆడించడానికి పిల్లలందరినీ కూడా గుండ్రంగా కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పదం పిల్లవాడికి చెవిలో చెప్తూ ఆ పిల్లవాడు అందరూ కూడా చెప్పించుకుంటూ ఒకరి చెవిలోంచి ఒకరి చెవిలోకి చెప్పుకుంటూ లాస్ట్ ఎవరైతే కూర్చుంటారో చివరిగా ఎవరైతే కూర్చుంటారో ఆ పిల్లవాడు ఆ పదాన్ని బయటికి చెప్పాలి. అప్పుడు అందరికీ ఛాన్స్ వచ్చేటట్టు ఈ పదాలన్నిటి చేత ఈ టెలిఫోన్ ఆట ఆడించడం ద్వారా పిల్లవాడు పదాలను నేర్చుకుంటాడు, ఉచ్చరించడం నేర్చుకుంటాడు, ఏ అక్షరంతో వచ్చే వివిధ పదాలను కూడా నేర్చుకోగలుగుతాడు. ఈ ఆట ఆడే క్రమంలో పిల్లవాడు ఎవరైనా సరైన పదం చెప్పలేకపోతే ఆ పదం ఎక్కడ మారింది ఆ వరుస క్రమంలో 4 పిల్లల్లో రెండో అబ్బాయి దగ్గర మారిందా, మూడో అబ్బాయి దగ్గర మారిందా అనేది తెలుసుకొని మళ్ళీ ఆట కొనసాగించాలి. ఇలా మీరందరూ కూడా కుటుంబ సభ్యుల చేత పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని చక్కగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆటను మనము అంగన్వాడీ సెంటర్లో ఒక అంగన్వాడీ టీచర్ చేయిస్తూ ఉంది, చూద్దాం. కొన్ని పదాలతో టెలిఫోన్ ఆట ఆడుకుందాం, సరేనా? ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను. ఎలుక, ఎరువు, ఎముక, ఎలుగుబంటి, ఎండ, ఇలాంటి పదాలతో టెలిఫోన్ ఆట ఆడుకుందాం. ఎలుక, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక పదం. ఎండ, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక పదం. ఎముక, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక పదం. ఎలుగుబంటి, ఇప్పుడు ఇంకొకటి. ఎందుకు, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి. ఎండ, ఇప్పుడు ఇంకొక పదం. ఎరుపు, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి. ఎంత, ఇప్పుడు ఇంకొకటి. ఎక్కడ. బాగుందా టెలిఫోన్ ఆట క్లాస్? సో ఇది మనకి టెలిఫోన్ ఆట. మీరు కూడా ఆడించండి పిల్లల చేత, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎక్కడైనా పదం మారింది అని అంటే ఎక్కడ ఎవరు సరిగ్గా వినలేదు అక్కడ తెలుసుకోండి, మళ్ళీ రిపీట్ చేయండి. నెక్స్ట్ మనము అసెస్మెంట్ కార్డులోకి వెళ్దాము. పిల్లలను అంచనా వేయడము, ఎలా అంచనా వేయాలి, పిల్లల్ని అభివృద్ధిని ఎలా అంచనా వేయాలి అనేది నిన్న మనము 3 నుండి 4 సంవత్సరాల పిల్లల మేధో వికాసానికి సంబంధించింది చూడడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున మనం 4 నుండి 5 సంవత్సరాల పిల్లల మేధో వికాసానికి సంబంధించిన అంచనా ఎలా వేయాలి, ఏ ఏ అంశాలలో అంచనా వేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఇదంతా కూడా మీకు కర్ణశ్రీ మనకు వీడియో రూపంలో చెప్తా ఉంది, చూద్దాం. ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అనేది మనం అంచనా పత్రం ద్వారా అంచనా వేసుకోవడానికి ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. దాంతో పాటు తల్లిదండ్రులుగా మీరు అంగన్వాడీ టీచర్లు పిల్లల్ని ఎలా అంచనా వేస్తారో అనేది ఈ పాటికి మీరు నేర్చుకొని ఉంటారు. మీ అంతటా మీరు ఎలా అంచనా వేసుకోవాలనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లల్లో మనం ఎక్కువగా కూడా ఏమని చెప్పుకున్నాము, 3 నుంచి 4, 4 నుంచి 5 కూడా వీళ్ళలో మేధోపరమైన అభివృద్ధి జరగాలి అనంటే ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ యొక్క పంచేంద్రియాల ద్వారా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలని వాళ్ళు చూస్తూ అన్వేషిస్తూ నేర్చుకోవడం ప్రాథమికమైనది. రెండోది కొన్ని ప్రాథమికమైన అంశాలు తెలుసుకోవాలి, అంటే రంగులు, తర్వాత ఆకారాలు, ఈ తేడాలు తెలుసుకోగలిగి ఉండాలి.
మూడవది ఏంటంటే ఏమిటి, ఎందుకు, అలా ఒక ప్రశ్నకి ఒక విషయానికి సంబంధించి ఈ కుతూహలం రేకెత్తించేలాగా మనము అవకాశాలు కల్పించాలి. ఆ రకంగానే మనం అక్షరాలు నేర్పించుకుంటామని చెప్పాము మన అంగన్వాడీ కేంద్రంలో. ఇప్పుడు 4 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో మేధోపరమైన అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఏంటి అంటే 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి ఒక క్యూరియాసిటీ కలుగుతుంది ఎలా అనేది. కానీ 4 నుంచి 5 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకి మనం ఏం నేర్పించాలి అని అంటే వాళ్ళంతటా వాళ్ళు వారి చుట్టూ ఉన్న పరిసరాలను, అనేకమైన విషయాలను వారు అన్వేషించగలగాలి. అన్వేషించాలంటే అవకాశాలు మనము కల్పించి ఉండాలి. దాని ద్వారా పిల్లలు చాలా నేర్చుకుంటారు. మనం చెప్పిన దానికంటే, చూసిన దానికంటే సొంతంగా అన్వేషించడం ద్వారా బోలెడు నేర్చుకుంటారు. దాంతో పాటు పిల్లలు ఇప్పుడు మనకు చాలా మటుకు చూసాము, పెద్ద పెద్ద చదువులకు చదివినా కూడా మినిమం కామన్ సెన్స్ అనే కొన్ని విషయాల్లో లోపిస్తుంది. ఎందుకు అనంటే ఆ చిన్న వయసులో మనము వారికి ఈ కామన్ సెన్స్ అనేది ఇంకల్కేట్ చేసి ఉండాలి. అది ఏ రకంగా సాధ్యము అనంటే ఈ వయసులోంచి మనం కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. అంటే సమస్య పరిష్కారానికి ఏ రకంగా ఆలోచించవచ్చు అని తోడ్పడేటువంటి కొన్ని ప్రశ్నలు అడగాలి. అవి ఎలాంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాము. తర్వాత వారంతటా వారు అన్వేషించేలాగా ప్రకృతి సందర్శనలకి తీసుకువెళ్లాలి. మొన్నొకసారి రమా మేడం గారు చాలా బ్యూటిఫుల్ గా ప్రకృతి సందర్శన ఎలా చేసుకోవాలి అనేది చెప్పారు. ఆ ప్రకృతి సందర్శనలో సైన్స్ కు సంబంధించినటువంటి అనేక అంశాలు నేర్చుకుంటారు. సో మీరు ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన తర్వాత బిడ్డ తనంతట తానుగా ఎన్నో నేర్చుకుని ఉంటాడు. అదే వారి మేధో వికాసం జరిగేలాగా చేస్తుంది. ఈ మేధో వికాసం ఎంత బాగా జరిగితే భవిష్యత్తులో పిల్లలు అంత బాగా చురుకుగా అన్ని అంశాల్లో రాణిస్తారు. సరే, 4 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో మన అభివృద్ధి అంచనా పత్రంలో అంటే చైల్డ్ అసెస్మెంట్ కార్డులో మొదటిగా నేర్చుకునే అంశం ఏంటి అనంటే ఎందుకు, ఏమిటి, ఎలా జరుగుతాయి లాంటి ప్రశ్నలకి వాళ్ళు అడగగలగాలి. అంటే ఇవి ఎప్పుడు అడుగుంటారు, మనం శాస్త్రీయ పరిజ్ఞానం చేసినప్పుడు, బలూన్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కానీ, ప్రకృతి సందర్శనకి తీసుకెళ్లినప్పుడు గాని, చుట్టుపక్కల పరిసరాల ఆకులు అన్ని చెట్లు పచ్చగా ఉన్న ఆకులు ఎందుకు ఎండిపోతున్నాయి, నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వర్షం ఎలా వస్తుంది, ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా వాళ్ళు అడగగలగాలి. రెండవది వచ్చేసి సమస్య పరిష్కారానికి 2 సమాధానాలు. ఇందాకన్నా కదా ఒక కామన్ లాజికల్ థింగ్ అనేది, అది వాళ్ళకి అలవడాలి అంటే ఒక్కొక్క ప్రశ్న వేసి దానికి 2 సమాధానాలు ఏమని చెప్పగలుగుతారని ఆలోచింప చేయాలి. ఉదాహరణకి ఇక్కడ మన కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు చేసినటువంటి చూద్దాం. మేధో వికాసంలో మొదటి అంశమైనప్పుడు ముఖ్యమైన అంశాల్లో మొదటి అంశం ఏమిటి, ఎందుకు, ఇవి ఎలా జరుగుతాయి వంటి ప్రశ్నలు అడగగలగడం. పిల్లలు ఎప్పుడు అడుగుతారు, మనం అలాంటి వాతావరణం కల్పించినప్పుడు. చూడండి, వర్షం ఎలా పడుతుంది, గ్లాస్ లో నీళ్లు ఎలా మాయమయ్యాయి, చుట్టూ ఆకులు ఎలా ఎందుకు ఎండిపోతున్నాయి అని తెలిసేలాగా వాళ్ళు అడగగలగాలి. చూడండి పాప వాళ్ళు ఎలా అడుగుతున్నారో. అక్కడ మన కథలో ఉంది కదా, తలుపుకి కోపం వచ్చింది అని బంతి తన పేరు తను మర్చిపోయిన కథలో అదే ప్రశ్న ఆ పాప అడుగుతుంది అనమాట. ఇవి చిన్న విషయాలే కానీ లాజికల్ గా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారంటే నేర్చుకోవడం అనేది అలవాటు అవుతుంది. వర్షం ఎలా పడుతుంది టీచర్ అంటే మీరు ఇలా అడగగలిగే స్థాయిలో ఉన్నారా మీ పిల్లలు? ఇది మనం నేర్పించేది మన ప్రీ స్కూల్ ఆధారం, కానీ ఇంట్లో కూడా ఎన్నో ప్రశ్నలు వాళ్ళు అడగలుగుతున్నారా, అలాంటి వాటిని వాళ్ళు అడిగేలా చేయగలగాలి. మీ పిల్లలు అడుగుతున్నారా, దానికి మీరు సమాధానాలు కూడా చెప్పాలి. వాళ్ళవంతే కాకుండా మీ కృషి కూడా ఉంటుంది. రెండవ పాయింట్ చూడండి, సమస్య పరిష్కారానికి కనీసం 2 సమాధానాలు ఇవ్వగలగడం. ఈ వయసులో సమస్యలు ఏంటి, ఎలాంటి పరిష్కారాలు చెప్తారు అని అనుకుంటున్నారు కదా. చూడండి, ఉదాహరణకి నీళ్లలో చీమ పడిపోతే వర్షం పడుతుంది కదా, నువ్వు ఇంటికి ఎట్లా వెళ్తావు? ఇంటికి ఎట్లా పోతావు? చీమ నీళ్ళల్లో పడింది అనుకో, నువ్వు ఎట్లా తీస్తావు అప్పుడు? పేపర్ వేసి తీస్తా. ఒకరు ఆకేసి తీస్తా అన్నారు, ఒకరు కాగితం వేసి తీస్తా అన్నారు, బహుశా కొద్దిమంది చేతితోటి తీస్తా అంటారు, పుల్లతో తీస్తారు. అసలు మీరు అవకాశం ఇవ్వండి సమస్య పరిష్కారానికి. ఈనాడు ఈ చిన్న సమస్య, వర్షం వస్తే ఎలా వెళ్తావనంటే ఒక బాబు ఇలా నెత్తిన చేయి పెట్టుకొని వెళ్తా అన్నారు, ఇంకొక పాప డాడ్ వస్తా అన్నారు. ఆ రకంగా వాళ్ళకి ఆలోచించే అవకాశాలు కల్పించండి. తల్లులు మీరు కూడా ఇప్పుడు అడుగుతుండండి. అసలు మీరు అడిగే ప్రశ్నలకి చెప్పే సమాధానం ఏ స్థాయిలో ఉంది, చెప్పగలుగుతున్నారా, ఊరికే నోరు వెళ్ళబడుతున్నారా అనేది మీరు అంచనా వేసుకోవాలి. మేధో వికాసం ఎంతవరకు అభివృద్ధి చెందింది అనేది మీరు అంచనా వేసుకోవాల్సడానికి అడగదగినటువంటి ప్రశ్నలు మీరు కూడా అనుకొని చెప్పండి. మూడవది, క్రింది భావనలను అర్థం చేసుకోవడం అంటే పైన కింద లాంటివి అన్నమాట.
ఇక్కడ 4 సంవత్సరాల పిల్లలు ఏం అర్థం చేసుకోగలరు? ఇప్పుడు చూద్దాం. మునగడం, తేలడం. చూడండి, ఈ పాప పువ్వు తేలుతుంది, కర్ర తేలుతుంది, ఈ రాయి మునుగుతుంది, ఈ స్పూన్ మునుగుతుంది. మీరు బియ్యం కడిగేటప్పుడు లేకపోతే పొట్టుపప్పుతో కడిగేటప్పుడు కూడా పిల్లల్ని మీ దగ్గర పిలుచుకొని చూడండి, వాళ్ళు అడగగలుగుతున్నారా, చెప్పగలుగుతున్నారా. ఇంటి స్థాయిలో మనం అడగగలిగింది ఇది. ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. ఈ మేధోపరమైన అభివృద్ధి జరగాలంటే కేవలం టీచర్లు, ఇప్పుడు స్కూల్ కి వెళ్ళట్లే కాబట్టి తల్లిదండ్రుల పాత్ర, ఆ పాత్ర పూరించడానికి మేము టీసాట్ ద్వారా ఈ యాక్టివిటీస్ చూపిస్తున్నాం. తప్పకుండా చూసి చేస్తే మీరు కూడా మీ బిడ్డ ఏ స్థాయిలో ఉందనేది చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఇంకొకటి కరగడం, కరగకపోవడం. ఉప్పు వేసింది ఒక దాంట్లో, పప్పు వాళ్ళకి అర్థం చేసుకోవడమే కాక పదాలు కూడా వాడుతున్నారు. పనిముట్లతో పర్యావరణాన్ని వాళ్ళు శోధించగలగడం అంటే స్వయంగా ఎక్స్ప్లోర్ చేయడం వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలని. అంటే ఇంతకుముందు మనం ప్రకృతి సందర్శనలో మాడని చెప్పారు కదా, ఏది భూతద్దం తోటి ఎలా యూజ్ చేయాలి, మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెట్ ని ఇచ్చి వాళ్ళని ఎలా చేయాలి, ఇవి చాలా 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 ఇంపార్టెంట్వి. మీరు పిల్లలకి ఆట వస్తువులు అదో ఇదో కొనిచ్చే బదులు ఇలాంటి తప్పనిసరిగా మీ పిల్లల ఆట వస్తువుల్లో చేర్చండి. దీనివల్ల ఎంతో నాలెడ్జ్ నేర్చుకుంటారు వాళ్ళు. ఈ పాప చేతిలో భూతద్దం ఉంది, ఇది మ్యాగ్నెట్ అండి. పువ్వుని చూస్తూ ఉంది భూతద్దంలోంచి. దగ్గర నుంచి ఎలా ఉంది, దూరం నుంచి ఎలా ఉంది అనేది తనంతట తను పరిశీలించి నేర్చుకుంటుంది. దాంట్లో పూల భాగాలు కూడా తెలిసిపోతాయి, చింతగింజలు ఎలా కనపడుతున్నాయి. మ్యాగ్నెట్ అయస్కాంతం తోటి. ఇంకా ఇంకా చెక్ చేయి. గింజలు పట్టుకోలేదా? ఇంకా పైసలు చూడు, పట్టుకున్నాయా? పెద్దగయ్యాక పిల్లలకు అయస్కాంతానికి సంబంధించిన పాఠాలు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఈ వయసులో ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు చాలా బాగా చెప్పుకోగలుగుతారు, అంటే రిలేట్ చేసుకోగలుగుతారు. ఏం నేర్చుకుంటున్నాం అనేదాన్ని రిలేట్ చేసుకోగలుగుతారు. ప్రకృతిలో సహజంగా జరిగే వాటిని ఇంద్రియాల ద్వారా గుర్తించి చెప్పగలడం. ఇంద్రియాలంటే సీజన్స్ ఎలా, వర్షాకాలము, ఎండాకాలము, చలికాలం ఎలాగా, మొక్కలు ఎలా పెరుగుతాయి, వాళ్ళతోటి కొన్ని గింజలు వేయించి రోజు నీరు పోయించి చూపించండి. వాన పడుతుంది, చెట్లకు నీళ్ళు వస్తాయి కదా, ఎండ బాగుంటుంది, అమ్మో ఎండ కొడుతుంది, డబ్బా కాలుతుంది. సో ప్రకృతి ద్వారా ఎండ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందని. ఇంకోటి వరుస కథను 5 చిత్రాల కార్డులు ఇస్తే వాళ్ళు దాన్ని వరుస క్రమంలో చెప్పగలరు. మీరు ఒకటి గ్రహించాలి, మనకి రోజు రమవాడం గారు ఒక్కొక్క వారం 15 రోజులకు ఒక కథ చెప్తూ ఉంటారు రకరకాలుగా. ఈ పాప అచ్చు అలాగే చెప్పడానికి ప్రయత్నం చేసిందంటే మీరు గ్రహించండి ఎంత బాగా చెప్పగలుగుతుందో. మీ పిల్లల్లో కూడా చాలా మంది చెప్పగలుగుతా ఉండవు. చాలా చెప్పగలిగారంటే వాళ్ళు మేధోపరంగా చాలా చాలా ఉత్తేజితులు అవుతున్నారని అర్థం. ఒక్కసారి ఈ పాప చెప్పేది విందాం. అమ్మ దగ్గరికి వెళ్తుంది, ఏం చేయాలమ్మా, అప్పుడు 3 కార్డు కనిపిస్తే అప్పుడు పిల్లి వస్తుంది అంటది, బాబో పిల్లి ఏం కనపడి కనకుండా ఉండాలి. అమ్మ
రకంగా చిత్రాల కార్డులతోటి బిడ్డ మొత్తం కథ చెప్పగలిగింది. తర్వాత సమయానికి సంబంధించింది కూడా వాళ్ళు నేర్చుకోగలగాలి పిల్లలు. నిన్న, నేడు, రేపు అనే కాన్సెప్ట్. ఉదాహరణకి మనము ఆదివారాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మీ అమ్మ అరటిపళ్ళు తెచ్చింది, నిన్న ఏంటి, ఇవాళ సెలవు, రేపు స్కూల్కి వెళ్తాను, నిన్న వెళ్ళొచ్చాను లాంటివి. ఇది చాలా కష్టమైనది, కానీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలంటే మనం చెబుతూ ఉండాలి కదా. ఎప్పుడు తెచ్చింది? నిన్న నిన్న చికెన్ కూర అనుకున్నాం. ఈరోజు మా తాతయ్య సార్ రేపు ఊరికి పోతాం. ఎంత కరెక్ట్ చెప్పింది. నిన్న చికెన్ వండుకున్నారంటే వాళ్ళ తాతయ్య వచ్చారట, రేపు ఊరికి వెళ్తారట. ఇంద్రియాల అనుభవాలతో వేరుపరచడం, జత చేయడం, వర్గీకరించడం ఇది అత్యంత ముఖ్యమైనది. వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా నేర్చుకుంటూ ఎలా జత చేయగలరు, వేరు చేయగలరు అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. కళ్ళతోటి చూడడం అన్నమాట. ప్రతిదీ ఆసక్తి గమనించగలడం. స్పర్శ ద్వారా వాసన చూస్తూ ఒకే రకమైనది. రుచి, పుప్పాయి పండు. ఈ పువ్వు ఎంత మంచి వాసన వస్తుంది. దగ్గర నుండి వినిపిస్తుంది, దూరం నుండి వినిపిస్తుంది. రెండు ఒకే రకంగా శబ్దం వస్తుంది. ఊడాను కూడా ఊడలో మొదటి శబ్దం ఏంటి? ఊ ఊ. ఉడతాను ఉడుతా. ఉడతలో మొదటి శబ్దం ఏంటి? ఊ ఊ. అమ్మలో మొదటి శబ్దం ఏంటి? ఆవులో మొదటి శబ్దం ఏంటి? వెరీ గుడ్. సో ఈ రకంగా మనము అభివృద్ధి, పిల్లలు మన ఇంట్లో ఉన్నవారు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారు అన్నది తల్లిదండ్రులుగా మీరే గమనించి మీరు ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే మీరు అలాంటి అవకాశాలు కల్పించండి. టీసాట్ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో విషయాలను మనం ఇంట్లోనే పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే విధానంలో ప్రీ న్యూమరసీ, పూర్వ గణితంలో రమా మేడం గారు చాలా ఈజీగా ఇంట్లో చదువులాగా కాకుండా పిల్లల మేధస్సుకి అభివృద్ధి పరిచేలాగా, రాను వాళ్ళ తర్వాత తరగతి గదిలో ఎంతో ఈజీగా నేర్చుకునేలాగా ఉపయోగకరం అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చేసి ఉండకపోతే మీరు దయచేసి చేస్తూ పిల్లల్లో అభివృద్ధి సాధించేలాగా తోడ్పడండి. థ్యాంక్ యూ. టీచర్లు ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఈ పుస్తకం తీసి ఖచ్చితంగా చదవండి. మీకు అసెస్మెంట్ కార్డులో పిల్లల్ని అభివృద్ధి ఎలా అంచనా వేస్తామో అనేది చాలా బాగా నేర్చుకుంటారు. ఇప్పటి వరకు మనకి ఈ యాక్టివిటీలో పాల్గొన్న పిల్లలందరికీ, చేయించిన టీచర్స్ అందరికీ, తల్లిదండ్రులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మనకి అభివృద్ధిని అంచనా ఎలా వేయాలి, పరిశీలించాలి అనేది మనము మేధో వికాసానికి సంబంధించింది 4 నుండి 5 సంవత్సరాల పిల్లలది. ఇది గుర్తుపెట్టుకోండి. 3 నుంచి 4 కాదు, ఇది 4 నుంచి 5. నిన్న మాట్లాడుకున్నది మనం 3 నుంచి 4. సో ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. నమస్తే.